ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆర్జీవీపై టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఎక్స్ లో వ్యూహం సినిమా పోస్టర్లతో తమ నాయకుల్ని అవమానించారని కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక గుంటూరు జిల్లా తుళ్లూరు పిఎస్ లోనూ రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన నేతలు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేశారు. పెదపరిమికి చెందిన రైతు సంఘం నేత నూతలపాటి రామారావు కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్, నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని కంప్లైంట్ లో తెలిపారు. టీడీపీ నేతలు నూతలపాటి, వర్మపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఇక ఒంగోలులో ఆర్జీవీ పైన కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. సుమిత్ర, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది. ఏదైతే వైసీపీ హయాంలో గతంలో వైఎస్ జగన్ సంబంధించిన ఏదైతే రాజకీయ ప్రయాణం ఉందో ఆ ప్రయాణంలో కూడినటువంటి చిత్రం తీసినటువంటి వ్యూహం చిత్రం సంబంధించిన విషయాలను ఎక్స్ లో సంబోధిస్తూ పవన్ కళ్యాణ్ ను, అదేవిధంగా చంద్రబాబును, లోకేష్ ను కించపరుస్తూ అందులో పోస్ట్ చేశారని చెప్పేసి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ మద్దిపాడు పిఎస్ లో రామలింగం ఫిర్యాదు చేయడం జరిగింది. సో రామలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి మద్దిపాడు పోలీసులు ఐటీ చట్టం ఆధారంగా దానిపైన అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా ఆర్జీవీ పైన కేసు నమోదైంది. అక్కడ రామారావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే గతంలో ఎక్స్ లో పోస్ట్ చేశారో అసభ్యకరంగా రీతిగా పోస్టులు చేస్తూ, అదేవిధంగా దాంట్లో జుగుప్సకరంగా ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. సో దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మడే ఆర్జీవీ పైన కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతమైతే విచారణ కొనసాగుతుంది. తదుపరి ఆర్జీవీ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు పోలీసులు, ఎటువంటి వ్యూహాన్ని ప్రభుత్వం కూడా అమలు చేయబోతుంది చెప్పేసి చేయబోతుంది అనేది చాలా ఉత్కంఠ అయితే నెలకొంది సుమిత్ర. అంటే శంకర్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆర్జీవీ పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. అంటే ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? కేసులో ఏ విషయాలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది? దీనిపైన ఆర్జీవీ స్పందించారా? ఐటీ చట్టం కింద ప్రస్తుతం కేసు నమోదు చేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదైతే సోషల్ మీడియాను ఎంతో ఉపయోగించుకోవాలో దాన్ని మాత్రం ఫ్రెండ్లీగా ఉపయోగించుకోవాలి, కానీ అసభ్యరీతికరంగా ఒక మనోభావాలు దెబ్బతీస్తూ ఈ విధంగా సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టులు అనేవి చేశారు. ఇది టీడీపీ శ్రేణులు దీని మీద చాలా బగ్గుమంటూ వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకే మేము కేసు అయితే ప్రస్తుతం నమోదు చేశాము. నమోదు చేసిన అనంతరం దీనిపైన విచారణ అయితే చేస్తున్నాము. విచారణ చేసిన తర్వాత రాజగోపాల్ వర్మ వాంగ్మూలం కూడా సేకరించిన తర్వాత తదుపరి యాక్షన్ అనేది ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి పోలీసు వర్గాలు అయితే చెప్తున్నారు. థ్యాంక్స్ మిత్ర. థ్యాంక్ యూ శంకర్ ఫర్ ద అప్డేట్స్.